దగ్గరికి ఒకసారి మనతో కిషోర్ పోరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. కిషోర్ గారు నమస్కారం. కిషోర్ గారు మీరు చూస్తూ ఉంటారు, అంటే ఇది ఇలాంటి ఒక దురదృష్టకర సంఘటన జరిగినప్పుడు సహజంగా జాతి మొత్తం ప్రభుత్వం వెనకాలే ఉండాలి, ఉంటున్నారు కూడా. దీనిలో రాజకీయ విమర్శలకు తావులేదు. రాజకీయాలకు అతీతంగానే ఇవాళ చర్చ కూడా ఇదేదో ఇన్సిడెంట్ జరిగిన రోజు మనం మాట్లాడుకోవట్లా, కానీ వైఫల్యాలు ఒకటి తర్వాత ఒకటి స్పష్టంగా కనపడుతున్నాయి. ఎంత ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేస్తున్నా ఇది అందరూ మాట్లాడుతున్నది. నెంబర్ 1, ఇంత పెద్ద ఎత్తున పేలుడు పెట్టుకొని పేలుడు పదార్థాలు అతను ఢిల్లీ మహానగరంలో గంటల తరబడి, ఆ రోజు ఈవినింగ్ 6-7 గంటలు అతను పట్టణంలో ఎక్కడ జనసాంద్రత ఉన్న ఏరియా ఉందని తిరిగాడని చెప్పి రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది ఒకటి. నెంబర్ 2, అటు ఫరీదాబాద్లో పట్టుకున్న మెటీరియల్ కానీ దాదాపు కొన్ని టన్నుల పేలుడు పదార్థాలు పట్టుకున్నారని చెప్తున్నారు. దాదాపు 2900 కేజీల అమ్మోనియం నైట్రేట్ కానీ పొటాషియం నైట్రేట్ కానీ ఇతర పేలుడు పదార్థాలు. అట్లాగే వీటిని అక్కడికి షిఫ్ట్ చేయటం, జమ్మూ కాశ్మీర్కి ట్రక్కుల్లో తీసుకెళ్లారు ఈ మెటీరియల్ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏదైతే వాటి నుంచి శాంపుల్స్ కలెక్ట్ చేసే ప్రాసెస్లో అసలంతా ఆ పోలీస్ స్టేషన్ మీరు చూస్తే సార్ క్లియర్గా ఆనుకొని ఉన్న ఇళ్ల మధ్యలో ఉంది. ఆ పేలుడు కారణంగా చుట్టుపక్కల ఇల్లు కూడా ధ్వంసమైన పరిస్థితి. ఇంత పేలుడు పదార్థాన్ని ఒక సాధారణ చిన్న పోలీస్ స్టేషన్కి, నవగాంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి ఎలా తీసుకెళ్లారు? వాటి శాంపుల్స్ తీసేటప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్ కానీ లేకపోతే వాళ్ళ ప్రొటెక్షన్ బాంబ్ స్క్వాడ్ లాంటి ప్రొటెక్షన్ లేదని ఆ కుటుంబ సభ్యులే చెప్తా ఉన్నారు. మా భర్త ఎలాంటి భద్రత లేకుండా ఆయన అక్కడికి వెళ్లాల్సి వచ్చిందని చెప్పి ఆ కుటుంబ సభ్యులు మాట్లాడుతున్న విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఇంత పేలుడు పదార్థం ఉన్నప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పేలుడు పదార్థం ఇవాళ రకరకాల చర్చలు జరుగుతున్నాయి సార్, మీరు చూసే ఉంటారు. ఇది వ్యవసాయానికి వాడేవి ఈ అల్యూమినియం నైట్రేటు, పొటాషియం నైట్రేట్ అని కొన్ని రసాయనాలు మార్కెట్లో ఫ్రీగా అవైలబుల్ అవుతున్నాయని, ఆఖరికి ఆముదం గింజల నుంచి అత్యంత భయంకరమైన రెజిన్ తయారు చేయడానికి ప్రాణాలు పోయేటువంటి విష పదార్థాలు తయారు చేసే అవకాశం ఉందని ఇలా రకరకాల పుకార్లు వస్తూ ఉన్నాయి. ఓవైపు ప్రభుత్వం ఛేదించే కొద్దీ బద్దలవుతూ ఉంది, పుట్టలు దొరుకుతూ ఉన్నారు. ఇవాళ జమ్మూ కాశ్మీర్లో డాక్టర్లందరినీ కూడా వెరిఫై చేస్తున్నారని చెప్తున్నారు. ఈ అల్ఫలా యూనివర్సిటీకి సంబంధించి అయితే ఇప్పటిదాకా, అంతకుముందు దాకా అసలు ఎక్కడ మనకి ఆ యూనివర్సిటీకి అక్రెడిషన్ లేదు అని కానీ ఎలాంటి వార్తలు రాలా. ఇది జరిగిన తర్వాత వాళ్ళకి అక్రెడిషన్ లేదు, వాళ్ళు డబ్బులు అడ్డగోలుగా కలెక్ట్ చేశారు, 400 కోట్లు అక్రమ అకౌంట్లకు తరలించారు, ఈడీ దాడులు, ఇవన్నీ సంఘటన జరిగిన తర్వాత మొదలవుతోంది. ఇంత పెద్ద సంస్థ ఇదేదో సీక్రెట్గా ఎవరో టెర్రరిస్ట్ దాక్కోవటం కాదు, పబ్లిక్గా ఫరీదాబాద్లో నడుస్తున్న ఒక ఇన్స్టిట్యూట్కి ఏ రకమైన అనుమతులు సరిగా లేవు, డబ్బు అక్రమంగా, అంటే ప్రభుత్వం ఏం చేస్తుందన్న ప్రశ్న అయితే వస్తుంది సార్. దీనికి మరి ఏం చెప్తారు? ముందుగా శ్రీనివాస్ గారు మీకు, అట్లాగే లక్ష్మీనారాయణ గారికి, వేణుగోపాల్ రెడ్డి గారికి, మన హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సారీ, వేణుగోపాల్ రెడ్డి గారు కాదని, వెంకట్ నాయక్ గారు. వెంకట్ నాయక్ గారు నమస్తే, అందరికీ నమస్కారం అండి. సో ఆ జూమ్లో చిన్న ఇమేజ్ చూసి మిస్ గుర్తుపట్టాను, తర్వాత ఎందుకు అనుమానం వచ్చి ఎక్స్పాండ్ చేసి చూస్తే వెంకట్ నాయక్ గారు. సార్ ముందుగా మనం మొత్తం అంటే ఈ ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్లే కానివ్వండి, ఆ నౌగాంలో పోలీస్ స్టేషన్లో జరిగిన బ్లాస్టే కానివ్వండి, ఆ రెసిన్ విష పదార్థము తయారు చేయడానికి అది చాలా డేంజరస్ విష పదార్థం, చిన్న అమౌంట్స్లో కూడా 1000 మందిని చంపగలిగేది. జపాన్లో అంతకుముందు ప్రయోగించిన దాఖలాలు ఉన్నాయి. అయితే వీటన్నిటినీ కూడా మనము మొత్తం బిగ్ పిక్చర్ చూస్తే ఇది జైషే మహమ్మద్ సపోర్ట్ చేస్తూ జైషే మహమ్మద్ మీద జరిగిన అటాక్స్ని ప్రతీకారం తీర్చుకుంటాము అని చెప్పి కొన్ని పోస్టర్లు వచ్చాయి జమ్మూ కాశ్మీర్. ఇట్లాంటివన్నీ జమ్మూ కాశ్మీర్లో అంతకుముందున్న పరిస్థితులే కానివ్వండి, ఇప్పటికీ కొంత నడుస్తున్న తీరే కానివ్వండి, మనకు తెలుసు అక్కడ సైనికులకు కూడా రక్షణ లేదు, రాళ్ల వర్షాలు కురిపిస్తూ ఉంటారు, చాలా డేంజరస్గా. ఒకసారి ఆ రాళ్ల నుంచి తప్పించుకోవడానికి కూడా ఎవరో ఒక టెర్రరిస్ట్నే కట్టేసి, అంటే ఆ ఎడ్యుకేటర్నే కట్టేసి ముందుకెళ్తుంటే అది కూడా పెద్ద కాంట్రవర్షియల్ అయింది. ఆ జీప్ మీద కట్టేసుకుని వీళ్ళు తప్పించుకోవడానికి దోహదపడితే అది కూడా హ్యూమన్ రైట్స్ అని చెప్తూ రాళ్ళు విసురుతున్న వాళ్ళని ఏమనలేదు, కానీ వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి వాళ్ళలో ఒకరిని జీప్కి కట్టేసినందుకు చాలా తప్పు ఆక్షేపించారు. సో అది ఆ పోస్టర్లను చూసి ఊరుకోకుండా అక్కడ ఉన్న ఎస్ఎస్పీ అనుకుంటాను, ఒక ఐపీఎస్ ఆఫీసర్, వారు దాన్ని సీరియస్గా తీసుకుని అసలు ఈ పోస్టర్లు ఎవరు అతికించారు ఎట్లా అని చెప్పి తీగ లాగితే మొత్తం డొంకంతా కదిలిందండి.
మీకు ఇప్పుడు నలుగురు ఐదుగురు డాక్టర్లను అయితే అరెస్ట్ చేశారు, రైట్? మీరు అన్నట్లుగా ఒక 3,000 కిలోల ఈ బాంబు పదార్థాలు, ఏవి అమోనియం నైట్రేటే కానివ్వండి, పొటాషియం క్లోరేటే కానివ్వండి, దాదాపు 3,000 కిలోలు అవి పట్టుకున్నారు, రైట్? పట్టుకున్న దాంట్లో నుంచి ఆ మాడ్యూల్స్ లో నుంచే నలుగురు ఐదుగురులో ఒక్కరు తప్పించుకున్నారు. అతనే ఈ ఉమర్ మొహమ్మద్ నబీ అని చెప్పి అతను I-20 కారులో ఇది అమోనియం నైట్రేట్ తీసుకొని, మీరు అంటున్నట్టుగా ఇప్పుడు కొత్తగా విషయాలు తెలుస్తున్నాయి. ఏంటంటే అసలైతే వీళ్ళు ఇవన్నీ డ్రోన్స్ ద్వారా హమాస్ స్టైల్లో, హమాస్ ఏదైతే ఉందో పాలస్తీనాలో ఇజ్రాయెల్ మీద ఏ విధంగా అయితే దాడులు చేస్తూ ఉంటుందో దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఆ విధమైన దాడులు భారతదేశం మీద చేయాలి అని చెప్పి వాళ్ళు ట్రయల్స్ కూడా చేసుకున్నారు. కాకపోతే ఆ ట్రయల్స్ సక్సెస్ కాలేదు అంటున్నారు. ట్రయల్ సక్సెస్ అయితే ఆ మోడల్ ప్రయోగమే జరిగేదేమో. ఇందులో ఇక్కడ పోలీసులకి దొరికింది 2-3 రోజులే అనుకుంటా అండి. 2 రోజులు ఏమో 3 రోజుల సమయంలో దాదాపు ఇదంతా ఛేదించారు. కానీ అందులో ఒక్కరు మాత్రం, ఇక మీకు తెలిసిందే, 2 days లో ఇంత పెద్ద మాడ్యూల్ని, అది అన్ఎక్స్పెక్టెడ్ గా, వీళ్ళందరూ డాక్టర్లు అండి, మళ్ళీ చదువుకున్న వాళ్ళు. అంతకుముందు మలాలా అని చెప్పి ఆమెకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు పాకిస్తాన్ నుంచి. ఆమె అనేది ఏది ఎడ్యుకేషన్తో టెర్రరిజంనే రూపుమార్చొచ్చని. మీకు అంతకుముందు మన ఫేమస్, అందరికంటే ఫేమస్ టెర్రరిస్ట్ 9/11 ఇది ఎవరైతే ఉన్నారో ఒసామా బిన్ లాడెన్, ఆయన ఇంజనీర్, ఆయన పక్కన ఉన్న అతను ఇంకొక డాక్టర్, రైట్? ఇక నెంబర్ 2 అల్ జవహీరి అనుకుంటాను. దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ అందరూ డాక్టర్లే, చదువుకున్న వాళ్ళే, విపరీతంగా. అంటే ఒక పాయింట్ సార్, నేను మీరు ఇది 2 రోజుల్లో పోలీసులు ఛేదించింది గొప్ప విషయం, కానీ 3 ఏళ్లుగా ఈ కసరత్తు చేస్తున్నారు వాళ్ళు. ఒక పెద్ద సంచలనం సృష్టించాలి, ఢిల్లీలో విధ్వంసానికి పాల్పడాలని ఈ ప్రయత్నం మొదలై 3-4 రోజులు కాదు సార్. ఆ అమోనియం నైట్రేట్ అనేది వాళ్ళు కొద్దిగా సేకరించి అక్కడ ఆల్ఫలా దగ్గరలో ఉన్న ఒక ప్రైవేటు ఇంట్లో పెట్టారని. దాదాపు 3 ఏళ్లుగా ఈ నెట్వర్క్ జరుగుతున్నది. డాక్టర్లందరూ అందులో అసోసియేట్ అయి ఉన్నారు. అంటే జమ్మూ కాశ్మీర్లో దాదాపు ఒక ఐ థింక్ 4-5 ఏళ్ళు అవుతుంది అనుకుంటా జమ్మూ కాశ్మీర్ని ఆర్టికల్ 370 అబ్రోగేట్ చేయటం. తర్వాత అక్కడ ఇప్పుడు ఇవన్నీ జరిగి ఎల్జీ పాలనే మొన్నటి దాకా, ఇప్పుడు కూడా దాదాపు ఎల్జీ కంట్రోల్లో ఉంది అక్కడ లా అండ్ ఆర్డర్, పోలీస్ అంతా కూడా అంతే. అదే మీకు అంతకుముందు పుల్వామా అయినా అప్పుడు కూడా చాలా డిస్కషన్ వచ్చిందండి ఈ విషయం మీద. కొంచెము ఎర్లీగానే మనము ఇక సుప్రీంకోర్టు ఇన్స్ట్రక్షన్స్ మీద కూడా కాస్త ఎర్లీగానే ఎలక్షన్స్ వెళ్ళామా, ఎగ్జిక్యూటివ్కి ఛాన్స్ ఇవ్వలేదా, అసెస్మెంట్ వాళ్ళ చేతిలో ఉండవలసిన అసెస్మెంట్ని సుప్రీంకోర్టు ఒక డెడ్ లైన్లు పెట్టి ఇంతలోపు ఎలక్షన్లు కావాలి, దానివల్ల పొలిటికల్ సిచ్యువేషనే కానివ్వండి, రిపర్కషన్సే కానివ్వండి, మీకు కూడా తెలుసు ఎల్జీ చేతిలోనే ఉంటుందని మనం అనుకున్నా. ఇక్కడ అధికారంలోకి ఎవరున్నా, ఇప్పుడు మన దగ్గరనే పోలీసుని తీసుకెళ్లి గవర్నర్ ఏదో అన్నారు, ఫస్ట్ 10 years మనకు జాయింట్ దీంట్లో గవర్నర్కి స్పెషల్ పవర్స్ అన్నారు. కానీ ముఖ్యమంత్రుల పవర్ ఏమి మీకు తెలుసు కదా, పొలిటికల్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందని తెలుసు. కాదు సార్, మీకు కాదు సార్, మీరు మన దగ్గర కాశ్మీర్ అక్కడ ముఖ్యమంత్రి ప్రకటించారు, నాకు కనీసం సమాచారం కూడా లేదు ఏం జరుగుతుందో, ఇక్కడ జరిగిన పేలుళ్ళు కానీ వాళ్ళకి సంబంధించి నాతో ఒక్క మనిషి కూడా ఫోన్లో కూడా మాట్లాడలేదని ఆయన బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి చెప్తున్నారు. అనుండొచ్చండి, పొలిటీషియన్స్ అన్ని రకాలుగా అందరూ అంటూ ఉంటారు. జస్ట్ నేను ఇది చూసింది అయితే ప్రపంచం మొత్తం కూడా, మన దేశంలో కూడా ఈవెన్ ఇంటెలిజెన్స్ ఈ యాక్టివిటీస్ చూసినా, మీరు అన్నారు కదా 3 సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇది అంటున్నారు. మీకు టెర్రరిజం ఆ ఛాలెంజ్, ఎంత ఇంటెలిజెన్స్ మీరు ఉన్నా, ఎంత ఇవున్నా, మనం లేకపోతే ఈరోజు జమ్మూ కాశ్మీర్లో ఈ పరిస్థితిలో ఉండేవాళ్ళం కాదు గత 3 దశాబ్దాలుగా కూడా. అప్పుడు మాత్రం ఇంటెలిజెన్స్ లేదని కాదు, అప్పుడు మనకు ఐబీ లేదనేది కాదు, ఎంఐ లేదనేది కాదు, మిలిటరీ ఇంటెలిజెన్స్ లేదనేది కాదు, లేకపోతే అప్పుడు రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ లేదనేది కాదు, లేకపోతే సిబిసిఐడి లాంటివో, లేకపోతే ఇంటెలిజెన్స్ వింగ్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లేదనేది కాదు. ఇవన్నీ అప్పుడు దేశం మొత్తంలో జమ్మూ కాశ్మీర్ ఏంటండి, మన హైదరాబాద్లో లుంబిని పార్కే కానివ్వండి, గోగుల్ చాటే కానివ్వండి, అక్కడ ముంబై తాజ్మహల్ హోటల్సే కానివ్వండి, ఇతర ప్రాంతాల్లో అసలు మీరు ఆ లిస్టు తీసుకుంటే విపరీతమైన, అవే కాదు మీరు సుక్మాలో అండ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే సీనియర్ లీడర్లు, క్యాబినెట్ మినిస్టర్లు, ఇట్లాంటి వాళ్ళని కూడా నక్సలైట్లు పేల్చడమే కానివ్వండి, ఇవన్నీ కొన్ని దశాబ్దాలుగా, సంవత్సరాలుగా ప్లాన్లు నడుస్తున్నవే. ఈవెన్ ఇజ్రాయెల్ లాంటి దేశము, మొసాద్ అంటే మీకు తెలిసిందే, ప్రపంచంలో ఇక అన్ని ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కన్నా
ఇక నెంబర్ 1 అని అంటూ ఉంటారు, ఎస్పెషల్లీ అగేన్స్ట్ టెర్రరిజం, కౌంటర్ టెర్రరిజం అంటాము, కౌంటర్ టెర్రరిజం. దీంట్లో అట్లాంటి వాళ్ళే October 7th అటాక్స్ చూశారు కదా, ఎంత దారుణంగా వెల్ ప్లాన్డ్, రైట్, ఎంత దారుణమైన ఎఫెక్ట్ అయిందో. ఈవెన్ రాహుల్ గాంధీ గారిని కూడా మీరు ఒక వీడియో ఉండే ఉంటుంది, మీరు అయితే చాలాసార్లు చూసి ఉండుంటారు, మన వాళ్ళందరూ కూడా ఇప్పుడున్న టీంలో అంటే ఇప్పుడు ప్యానెల్లో ఉన్నవారు కూడా పెద్దలందరూ చూసే ఉంటారు. ఇప్పుడు 100 అటాకుల్లో ఒక్క అటాక్ వాళ్ళు గెలిచినా ఇది గెలిచినట్లే వారు అన్నారు. అయితే ఇక్కడ లోపం కన్నా యాక్చువల్లీ అంటున్నది ఏంటి అంటే, ఇది అసలు ఇంకొక విషయం, అమోనియం నైట్రేటు ఆముదపు గింజలు సార్, అమోనియం నైట్రేట్ యూరియాని తీస్తారు మామూలుగానే. జస్ట్ జనరల్గా అమోనియం నైట్రేట్ దేశంలో కొన్ని వేల టన్నులో, లక్షల టన్నులో ఇప్పుడున్న మెటీరియల్ ద్వారా తయారు చేయడానికి కొన్ని లక్షల టన్నులు తయారు చేయొచ్చు అన్నంత పదార్థం ఉంది. ప్రతి రైతు దగ్గర ఈ అమోనియం నైట్రేట్ తయారు చేయగలిగే మూల పదార్థము యూరియా ఏదైతే ఉందో అదంతా ఉంటుంది. సో ఇది ఏంటంటే ఇప్పుడు మీరు నేను 10 కేజీలో 50 కేజీలో ఏదో దాని మూల పదార్థాన్ని ఉన్నాము అని అంటే మన మీద అనుమానాలు వచ్చే ప్రసక్తే లేదు. ఇంకొకటి, మీరు నేను 1 టన్ను ఆముదపు గింజలు కొన్నా కానీ దాని మీద రెసిన్ అనేది తయారు చేసేది ఆముదపు ఆయిల్ కాదు కానీ, ఆముదంలో నుంచి కాదు కానీ, ఆ గింజల పల్ప్ ఉంటుంది చూసారా, దాంట్లో నుంచి చాలా క్రిటికల్ రసాయనిక చర్యల ద్వారా మీరు రెసిన్ అనే అసలు వాసన లేని, కలర్ లేనటువంటి విషయం అండి. అది ఒక చుక్క ఇందులో వేస్తే కూడా వేల మందికి నీళ్లు సప్లై చేస్తే చచ్చిపోతారు అన్నంత డేంజరస్. వీళ్ళేమో డాక్టర్లు, లేదు అది అయింది కదండి ఈవెన్ జపాన్ లో అంతకుముందు. కాకపోతే చాలా డిఫికల్ట్ ప్రాసెస్, వీళ్ళు కూడా ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యామని చెప్పారు కదా. అంత తేలికైతే అసలు ఇక మొత్తం ప్రమాదంలో ఉన్నట్టే. చాలా ప్రాబ్లమ్స్, చాలా ఈ బాంబు తయారీ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మీరు ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్స్ అని ఉంటాయి. ఇప్పుడు ఆ ప్లాస్టిక్స్ అవి ఎవరికన్నా ఆర్డిఎక్స్ ఇట్లాంటివి ఎవరి చేతిలో పడ్డాయంటే అది కొంచెం కష్టం కదా అని మనం అనుకోవచ్చు. అమోనియం నైట్రేట్ ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే సోడియం క్లోరైడ్ అంటే ఉప్పే కదా అన్న టైప్ లో అంత క్యాజువల్ గా బయట దొరికేవి. దాన్ని 1-2 రసాయనాల ప్రాసెస్ల ద్వారా మీకు అమోనియం నైట్రేట్ తయారు చేసుకుంటారు. దాంట్లో నుంచి ఇంకొక స్టెప్ వేస్తే బాంబులు తయారు చేయగలిగే విషయం. అందుకని ఎస్పెషల్లీ అందులో వీళ్ళు డాక్టర్లు చేయబట్టి సోషల్ గా కూడా, సోషల్ ఇంజనీరింగ్ అంటారు సార్ హ్యాకింగ్ లో మోస్ట్ ప్రివలెంట్ ఏంటంటే సోషల్ ఇంజనీరింగ్. సోషల్ ఇంజనీరింగ్ అంటే మీరు ఏదో కంప్యూటర్లను హ్యాక్ చేసి చెయ్యరు. మామూలుగా మాటలు కాల్ చేసి అమ్మ మీ అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడు అర్జెంట్ అది ఇది అని చెప్పేసి ఏదో బ్యాంక్ నుంచి చూసాం కదా మనం చాలా. లేకపోతే ఇప్పుడు ఈ డిజిటల్ అరెస్ట్స్ అనేవి ఇవన్నీ మనిషి సైకాలజీని ఇది చేయడం. అందులో మీ కంప్యూటర్ ఏమీ హ్యాక్ కాదు, వాళ్ళు జస్ట్ కాల్ చేస్తారు, లేకపోతే మీకు ఏదో బయట నుంచి విదేశాల నుంచి ప్యాకేజ్ వచ్చిందని ఏదో చెప్తారు, దానికి మీరు భయపడి ఇదంతా ఉంది సరే, దీన్ని సోషల్ ఇంజనీరింగ్ అంటారు. సో ఆ సోషల్ ఇంజనీరింగ్ ఎందుకంటే మనము సొసైటీగా కూడా డాక్టర్లను చూసినప్పుడు మనకు అనుమానాలు, ఎస్పెషల్లీ వాళ్ళు కెమికల్స్ ఇట్లాంటివి డీల్ చేస్తే కూడా అసలే అనుమానపడమండి. ఫార్మాస్యూటికల్స్, కెమికల్స్, మూల పదార్థాలు ఇవి పెద్దగా అసలు డాక్టర్లను చూస్తే వీళ్ళు టెర్రరిస్టులు అని చెప్పి అనుకునే ప్రసక్తి తక్కువ. సో ఈ దీంట్లో వాళ్ళు చాలా స్మూత్ గా నడవగలిగారు. ఒకటి కాకపోతే లక్కీగా, లేకపోతే కొన్ని వేల మంది చనిపోయేవారు. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో పిలుద్దామని ఎస్పెషల్లీ రిసిన్ విషయం నిజంగానే వాళ్ళ చేతిలో తయారు చేయగలిగి ఉండుంటే, ఎస్పెషల్లీ గుళ్ళల్లోనూ ఇంకొక మత ప్రాతిపదిక మీద మళ్ళీ జనాల్ని చంపే పలహారాల్లోనూ వీటిల్లో పెడదామని చెప్పి, అంటే ప్రసాదాల్లోనూ ఇట్లాంటివి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి సార్. అది అదే సార్. సో యాక్చువల్లీ నేను ఇది ఏ ఒక్కరు చనిపోయినా, ఏ ఒక్క బాంబ్ బ్లాస్ట్ జరిగినా, రైట్, అది మనం ప్రివెంట్ చేయలేకపోయాము అనేది వాస్తవమే. అదే అందరము అనుకోవాల్సిందే. ఎందుకంటే ఇది గేమ్ కాదు కిషోర్ గారు, ఎర్రకోట దగ్గర జరిగిన పేలుడు ఒక ఎత్తు అయితే, పోలీస్ స్టేషన్ లో ఆ శాంపుల్ ఇంత అనుభవం ఉండి కొన్ని, అందులో జమ్మూ కాశ్మీర్ పోలీస్ అంటే నిత్యం వీటితో డీల్ చేస్తుండే పోలీస్ విభాగం, బాంబులు, టెర్రరిస్టులు వీళ్ళతో. అక్కడ ఆ ప్రోటోకాల్స్ అసలు అంత పెద్ద క్వాంటిటీ ఒక చిన్న పోలీస్ స్టేషన్లు తీసుకుపోయి ఎలా పెట్టారు, వాటి శాంపుల్ కలెక్ట్ చేసినప్పుడు ఆ జాగ్రత్తలు తీసుకోలేదని అనలే.